అనంతపురం జిల్లాలో మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి పెనుగొండ టీడీపీ అబ్జర్వర్ నరసింహారావు హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. టీడీపీ హయాంలో పెనుగొండకు మహర్దశ వచ్చిందన్నారు. రాబోయే 3 సంవత్సరంలో కూడా ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టడమే సీఎం చంద్రబాబు లక్ష్యమంటున్న టీడీపీ రాష్ట్ర సెక్రటరీ నరసింహారావుతో మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 2 రోజుల పాటు మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఈసారి మహానాడుకి కొంచెం ప్రత్యేకత అయితే సంతరించుకుంది. అయితే ఏదైతే ఈ పొదుపులో భాగంగా ఈరోజు అంటే మహానాడు జరగాల్సిన నెల్లూరు వేదికగా కాకుండా ఏ నియోజకవర్గాల్లో నాయకుల ఆధ్వర్యంలో జరగాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండల కేంద్రాల్లో కూడా మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఏదైతే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సవిత గారి నియోజకవర్గంలో అయితే ఈరోజు మహానాడు కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి పెనుగొండ అబ్జర్వర్ అలాగే రాష్ట్ర సెక్రటరీ నరసింహారావు గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈసారి ప్రత్యేకంగా మహానాడు అయితే ఒక్కచోట కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీన్ని ఎలా తీసుకోవాలి? జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈరోజు మరికొద్ది క్షణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు పండుగ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు పొదుపులో భాగంగా మేమందరూ కూడా వర్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మా యొక్క జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ విధంగా చేసుకోవడం జరుగుతోంది. ఇదొక గిన్నిస్ బుక్ రికార్డు కాబోతా ఉంది. అంటే తెలుగుదేశం కార్యకర్తలే తెలుగుదేశం అని నిరూపించుకోవడానికి ఇదొక్కటి మరొక నిదర్శనం అన్నమాట. సో గడిచినటువంటి 23 నెలల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి, రాష్ట్రం ఎటువంటి అభివృద్ధి దిశగా జరుగుతూ ఉంది, ఒక దార్శనికత ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి వచ్చినట్టయితే ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకున్నాము. గడిచినటువంటి ఎలక్షన్లో ఆయన చేసేటువంటి పనులైతేనేమి, సంక్షేమం బాటలో అయితేనేమి ఎంతో అభివృద్ధిని సాధించుకుంటా ఉన్నాము. అదేవిధంగా పెనుగొండ సవితమ్మ అంటే పెనుగొండ అని వారు మరొకసారి నిరూపించుకుంటా ఉన్నారు. ఈ 23 నెలల నుంచి కూడా వారు ఎన్నో కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ అహర్నిశలు ప్రజల్లో మమేకమై ఎటువంటి మంత్రికి ఎటువంటి హోదాల్లో అనేటువంటి ఎక్కడా కూడా కనిపించకుండా ప్రజల్లో తను ఒకటై తిరుగుతూ ఉంది, ఎంతో కష్టపడతా ఉంది. అదేవిధంగా మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి లోకేష్ బాబు గారు కూడా తండ్రికి తగ్గ తనయుడుగా వారు కూడా ఎంతో కృషిగా ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. మీకు రాష్ట్రం ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తేనే రాబోయే రోజుల్లో మరి ఎన్నో కంపెనీలు రావడం కానీ, ఎన్నో పెట్టుబడులు రావడం కానీ అది కేవలం తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటేనే జరుగుతుంది. అదేవిధంగా ఇదంతా చూసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సిగ్గుతో తలవంచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అయితే తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ లాంటిది మహానాడు అనేది. అంటే ఎప్పుడు ఏ వేదికగా జరిగినా లక్షల్లో అయితే జనం పాల్గొంటారు. అయితే ఇప్పుడు ఏది జనం అంటే ప్రతి మండలానికి డివైడ్ చేయడంతో కార్యకర్తలు కొంచెం నిరుత్సాహం అనేది ఉందంటే మన అభిమాన నాయకుల్ని చూడలేకపోతుండమే అనేది. మరి కార్యకర్తలు ఎలా తీసుకోవాలి వీటిని? అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఖచ్చితంగా నాయకులు వారు అంతా కూడా ఈ డిజిటల్ టెక్నాలజీలో అందరికీ కనిపిస్తారు. వారి సందేశం మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అయిపోతూ ఉంది. ఆయన కూడా కనిపిస్తారు. అంటే టెక్నాలజీ అంటే బాబు గారు అంటేనే టెక్నాలజీ. సో ఇది అందుకే గిన్నిస్ బుక్ రికార్డు బద్దలు కొట్టబోతూ ఉంది, గిన్నిస్ బుక్ రికార్డులో నమోదవబోతూ ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ 2 రోజులు కూడా కార్యకర్తలు ఎంతో ఘనంగా జరుపుకునే తెలుగుదేశం పండుగ చాలా ఘనంగా జరగబోతూ ఉంది. అయితే ఈ 2 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అంటే దిశానిర్దేశం ఎలా ఇవ్వబోతున్నారు కార్యకర్తలకి? ఖచ్చితంగా మాకు కొన్ని తీర్మానాలు ఉంటాయి. ఆ తీర్మానాలన్నీ కూడా కాన్స్టెన్సీ వైజ్ అవన్నీ కూడా నమోదు చేసుకున్నారు. వాటికి తీర్మానాలు చేస్తారు. రెగ్యులర్గా జరిగే ఏ మహానాడుకి ధీటుగానే జరుగుతుంది తప్ప ఎటువంటి లోటుపాట్లు కానీ ఎక్కడ ఏ విధమైన జరగడం లేదు ఇక్కడ. అయితే ఒక పెనుగొండ నియోజకవర్గ అబ్జర్వర్గా మీకు అంటే నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇంకా 3 సంవత్సరాల్లో ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పుడు గడిచినటువంటి పాలనకి కానీ ఈ పాలనకి కానీ వ్యత్యాసం ప్రజలు చాలా గమనించారు. అది ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగి తీరుతాయి. ఖచ్చితంగా సవితమ్మ గారు ముందు ప్రధానంలో ఉండి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పెనుగొండ రాబోయే రోజుల్లో మరింత ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారవబోతూ ఉంది. అయితే పెనుగొండ అబ్జర్వర్ నరసింహరావు మాటల్లోనే మనం విన్నాము. అయితే పెనుగొండను పూర్తిగా అభివృద్ధి పదంలో మంత్రి సవిత గారు నడిపిస్తున్నారంటున్నారు. అలాగే రాబోయే 3 సంవత్సరాల్లో కూడా దీనికి తగ్గట్టుగా ఇంతకు 2 అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు. గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిరాశ చెందిన ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అంటున్నారు. అలాగే మహానాడులో 2 రోజుల పాటు అనేక కార్యక్రమంలో అంటే అభివృద్ధి కార్యక్రమాల పట్ల చర్చ జరుపుతున్నామని అంటున్నారు. కెమెరామెన్ దాదుతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.